ఉండాలి, తతంగాలు ఉండాలి, నాటకాలు ఉండాలి. అదే మన కృష్ణుడు నేర్పాడు. కాబట్టి ఈ పూలదండ తీసి ఇది ఉంటే మరీ శుభ్రమైపోతాం, చాలా హాయిగా ఉంటాం. అంత హాయిగా మనం ఉండకూడదు అని చెప్పి అవి తీసి మనం అక్కడ పెడతాం. కాబట్టి అంత శుభ్రంగా ఉంటే బ్రతకలేదు కదా ఈ పాడు ప్రపంచం. అబద్ధం ఆడాలి, నాటకం ఆడాలి, నిజం ఆడాలి, పాలిటిక్స్ ప్లే చేసేవాడు ప్లే చేయాలి, ముందు పొగిడి వెనక తిట్టాలి. ఇన్ని ఉంటాయి మనకి, ఇవన్నీ ఉంటాయి కదా. ఇది జీవితంలో మనందరం పాటించాలి. అయితే యాక్ట్ చేయకపోతే నిజం చెప్పాలంటే మీరు తప్పుగా అనుకోవద్దు, నేను అట్లనే యాక్టర్ కాదు. అసలు మనం యాక్ట్ చేయకపోతే, నా అనుభవం కూడా, యాక్ట్ చేయకపోతే ఏ పెళ్ళామో మొగుడితో కాపురం చేయలేదు, ఏ మొగుడు పెళ్ళాతో కాపురం చెప్పండి. ఏదన్నా కొంచెం పెళ్ళాం దగ్గర నుంచి కావాలంటే సరసంగా ఆ రోజు నవ్వుతూ మాట్లాడి ఇచ్చేసి మనకు కావాల్సినవి కొట్టేస్తాం మనం. అలాగే ఆ నగలు కావాలి, ఈ చీర కావాలంటే అది కూడా అదే యాక్టింగ్ ప్రాసెస్. అయితే ఇప్పటి వరకు మనం డామినేట్ చేసి వాళ్ళని నొక్కి పెట్టాము. ఇక నుంచి వాళ్ళు మన భర్తం పడతారు, గ్యారెంటీ. సందేహమే లేదు. ఇప్పటికే మీరు అనుభవించంలోకి వచ్చి ఉంటారు, ఈ పాటి ఇప్పటికే వచ్చి ఉంటారు, తప్పదు. దేనికో మనం పగలంతా మనం రాజును, రాత్రిపూట వాళ్ళు రాజు. ఏం చేస్తాం మనం, తప్పదు కదా. ఊరికి చెప్తున్నాను, అలాంటి చెప్తున్నాను. ఇది ఏమైనా నేను చాలా అదృష్టం. ఎందుచేతంటే నిజమే మీ ఇంట్లో చెప్పినట్టు ఆ బలరామయ్య గారి పుణ్యం అంటూ నేను సినిమాల్లోకి రావడం, మరి నమస్కారం పెట్టడం కూడా తెలియని నా బోటి వాడికి, సరిగ్గా సంతకం పెట్టడం తెలియని నా బోటి వాడికి, భాష సరిగ్గా మాట్లాడడం తెలియని నా బోటి వాడికి ఈ నాటకాలు ఇవన్నీ నేర్పి సినిమాలు పాడు చేస్తాయి మనుషుల్ని అంటారు. ఏది పాడు చేయదు కనుక ఏ వృత్తి అయినా పాడు చేసేవాడు, పాడయ్యేవాడు. ఈ వృత్తి కూడా దానికి మరీ దగ్గరగా ఉంది. అందుకని నేను అప్పుడప్పుడు అంటుంటాను, ఇక్కడ సినిమాల్లో చేస్తే చెడిపోతారు. ఇందాక వారు చూపించారు కదా, మా మేనమామ కూతురు చూపించారు. ఎవరు అని అడుగుతున్నారు, నాకు తెలుసు. ఒకవేళ నన్ను చూసినప్పుడు అది చూపించుకుంటుంటే బాగుంటుందని నేను మనసులో అనుకున్నాను. చూపించారు కాబట్టి చెప్తున్నాను. ఈ సినిమాల్లో తాగుబోతులు అవుతారని, వ్యభిచారులు అవుతారని, పనికి రాకుండా పోతారని, పెళ్ళాలకు విడాకులు ఇస్తారని బాగా ప్రతీతి. ఆ రోజుల్లోనే నాకు పెళ్లి కావడానికి చాలా సంవత్సరాలు పట్టింది. అటువంటి పరిస్థితిలో మా అమ్మ ఏం చేసిందంటే, May 6, 1944 నేను వెళ్ళి 7వ తారీఖు బయలుదేరి 8వ తారీఖు మద్రాసు చేరాలి. అప్పుడు మా అమ్మ ఏం చేసింది, చిన్నప్పటి నుంచి ఆ పిల్ల నేను మొగుడు పెళ్ళాలనుకున్నాను. మా 5 అన్నదమ్ముల్లో నా తర్వాత 4 సంవత్సరాలు కొట్టింది మా మేనమామ కూతురు జయలక్ష్మి. ఇద్దరు ఆడుకునేవాళ్ళం. భార్యాభర్తలు అంటే ఏంటో మాకు తెలియదు కానీ ఆడుకునేవాళ్ళం. అయితే మా అమ్మ ఏం చేసింది, తమ్ముడిని పిలిచి, దగ్గర ఊళ్ళోనే ఉన్నాడు కాబట్టి తమ్ముడిని పిలిచి, ఒరే చెడిపోతాడంట, అక్కడికి తాగుతాడంట, ఏదో వ్యభిచారులు అవుతారంట, అందరూ నాతో చెబుతున్నారు. ఎందుకైనా ఈ బంధం ఏర్పడితే, ఈ పెళ్ళి అనేది ఒకటి తగిలిస్తే ఇక వాడు చెడిపోడు అని మా అమ్మ ఆశించి పిలిచి, అలాగే అక్కాలి. మా మేనమామ భార్య దగ్గరికి, సీతమ్మ గారు, మా సీతమ్మ అత్త దగ్గరికి వెళ్ళారు. వెళితే ఎందుకు ఇప్పుడు చిన్నపిల్లలు కదా, ఇప్పుడు ఎందుకు ఆడవేషాలు ఇస్తున్నాడు, మగ వేషాలు ఇంట్లోకి వస్తాడో లేదు తిరిగి, ఇప్పుడు ఎందుకు పెళ్ళి అని ఆమె క్వశ్చన్ వేసి, అక్కడికి వెళ్ళి చెడిపోతారట, తాగుతారట, పిల్లలు వదిలిపెట్టేస్తారట. మరి అయితే మన పిల్లలు ఇవ్వడం ఎందుకండి? పాయింట్ బాగుంది కదా. మగబిడ్డను కన్నా తల్లికే తన కొడుకు పైన అనుమానం వస్తే ఆడబిడ్డనిచ్చే నాకెంత ప్రశ్న రావాలి అని ఆవిడ క్వశ్చన్ వేసి దాంతో ఆగిపోయి వాళ్ళిద్దరూ ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు అంటే నాకు తెలిసింది అప్పుడు. అంటే ఆ పిల్లని చూపిస్తే, ఇప్పుడు ఆవిడ హైదరాబాద్లో ఉంది, అప్పుడెప్పుడు చూస్తుంది. నా వైఫ్కి తెలుసు, మా కుటుంబం దగ్గర ఆ పిల్లలకి నేను ఉద్యోగాలు అవి ఇప్పించాను, అవన్నీ బాగానే ఉన్నాయి. సంగతి చెప్తున్నాను. అయితే ఒకప్పుడు చూసినప్పుడు చిన్నతనంలో చూస్తే
ఎటువంటి ఊహలు వస్తాయి వాళ్ళకని వస్తే ఒక సినిమా స్టోరీ లాగా ఉంటుంది కదా. అందుకని సాడ్ స్టోరీ ఫ్రమ్ హర్ పాయింట్ ఆఫ్ వ్యూ. అది చూపించి మీకు గుర్తుందా అని అడిగితే నాకు కొంచెం ఇబ్బంది కలిగింది, నిజం చెప్తున్నాను. అది చూపించకుండా ఉంటే నేను ఎక్కువ సంతోషించేవాడు, సందేహమే లేదు. అబద్ధం చెప్పడం అలవాటు లేదు. ఎందుకంటే నేను జీవితం అంతా నా వృత్తి అంతా అబద్ధమే కాబట్టి. నీ ముక్కు బాగుంది, నీ మొహం బాగుంది, నీ కళ్ళు బాగున్నాయి, పెదాలు మరీ అట్రాక్టివ్గా ఉన్నాయి, బొగ్గలు నున్నగా ఉన్నాయి అని చెప్పేది అబద్ధాలు కదా. సినిమాల్లో రొమాన్స్ అంతా అబద్ధమే కదా. మనకు నచ్చకపోయిన హీరోయిన్తో కూడా అదే చెప్పాలి, నచ్చిన హీరోయిన్తో కూడా అదే చెప్పాలి. అది డబ్బులు ఇచ్చారు కదా, మరి మన పని చేయకపోతే ఎట్టగా, వృత్తిని ఇచ్చారు, అవన్నీ చేయాలి కదా, తప్ప. చేత మనం కొట్టేది, తిట్టేది, కోపించేది, దుఃఖించేది, శృంగారం నటించేది, హాస్యం నటించేది అన్నీ. అయితే శృంగారం అంటే నాకు ఇష్టం. ఎందుచేత అంటే శృంగారం లేకపోతే మనందరం పుట్టింది, ఈ దేశం ఇంత అభివృద్ధి చెందదు, అదే కారణం. హాస్యం లేకపోతే మనంతా ఆరోగ్యంగా ఉన్నాం. నవరసాలలో ఈ 2 రసాలు చాలా ముఖ్యమైనవి. మనం పుట్టడానికి కారణభూతమైంది, మనం ఆరోగ్యంగా ఉండడానికి కారణభూతమైంది హాస్యం. అందుకనే అందులో బిస్సమ్మలో చిన్న బిట్టు చూపించినప్పుడు మరొకసారి గుర్తుకొచ్చింది. ఆ వేషం నేను అదొక్కటే నా జీవితంలో అడిగి వేసిన వేషం. నా సినిమా ఇన్ని ఏళ్ళ ప్రయత్నంలో నేను అడిగిన వేషం వేసిన అదే. కొంతమంది అన్నారు, ఏంటయ్యా రామారావు నువ్వు ఎంత పెద్ద రొమాంటిక్ హీరోవి, రామారావు డ్యూట్ సాంగ్లు పాడుతుంటే నువ్వు కామెడీ వేషం వేస్తావా, ఈ డబ్బు కోసం డబ్బు ఇచ్చుకునేసాను నేను అని. కాదు, హాస్యం అంటే నాకు ఇష్టం కాబట్టి నేను అడిగి వేసాను అది అన్న. అంచేత ఇట్లా ఉంటాయి కొన్ని విషయాలు. నన్ను ఎవరో రాముడు వేషం ఏమని వచ్చారు వాళ్ళు, దేవదాస్ అయిన తర్వాత. నేను రాముడు వేస్తే లక్ష్మణుడు ఎవడు, భరతుడు ఎవడు, శత్రుఘ్నుడు ఎవడు, సీత ఎవరు, అంత పొట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చింది. పొట్టి రామాయణం మరి కొంచెం రామాయణం దేవుడు అని అనుకోవడం లేదు రాముడు. అయితే దేవుడు అనేవాడు ఒకడు ఉండాలి కాబట్టి ఆడ అజారుబాహుడు అరవింద లాయతాక్షుడు అన్నాడు. అందుచేత మనమేమో చాలా బిలో యావరేజ్గా ఉన్నాం. అది కుదరదు. అది రామారావు గారి దగ్గరికి వెళ్తే బాగుంటుంది. నువ్వెక్కడ వాడు అయ్యా, నీ దగ్గరికి వచ్చే రామారావు దగ్గరికి వెళ్ళమంటాడు. రామారావు బాగుంటాడు కాబట్టి. నిజాలు చెప్పడానికి తెలివితేటలు అవసరం లేదు. అతను బాగుంటాడు కాబట్టి రాముడు అతనే బాగుంటాడు. నేను భీముడు వేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి. స్వీయ లోపము లేకుండా పెద్ద విద్య. స్వీయ లోపము లేకుండా పెద్ద విద్య, లోపమెరిగిన వాడే పూర్ణుడగు నరుడు అని మిర్జా గాలిబ్ అంటారు. అలాగే స్వీయ లోపము లేకుండా పెద్ద విద్య, లోపమెరిగిన వాడే పూర్ణుడగు నటుడు. ఆ నరుడు తీసేస్తే నటుడు యాడ్ చేస్తే సరిపోదు. నేను కవిత్వం రాయాల్సిన అవసరం లేదు. అచ్చత ఇవన్నీ మన స్వానుభవంలో మన లోపాలు ఏమిటో తెలుసుకునేవాడు వృద్ధిలోకి రావడానికి వేరుంటుంది. నేనే గొప్ప అందమైన వాడిని, నేనే గొప్పవాడిని అనుకుంటే ప్రయోజనం ఉంది. అచ్చత మనం అనేక ఇప్పుడు ఇందాక ఎవరో అన్నారు వడ్డించిన విస్తరి కాదు. నిజంగా నా జీవితం వడ్డించిన విస్తరి కాదు. తినడానికి తిండి లేదు, అన్నం ఉంటే కారం, అందులో నెయ్యి లేదు, ఈ 2 ఉంటే పెరుగు లేదు. మా అమ్మ దగ్గర నేను ఏదో 3,000 రూపాయలు ఆస్తి ఉన్నవాడిని. చదువుకోవాలని ఆశ ఉండేది. చదువుకోవాలని ఉంటే 3,000 రూపాయల ఆస్తితో BA BCom BSc రాదు. ఆ రోజుల్లో నేను మాట్లాడేది వడ్లు ₹2.5 రోజు బస్తా 1933. అంచేత అసలు నేను వంశంలో చదువు లేదు, చదువుకుంటానో లేదో తెలియదు, చదువుకుంటే పాస్ అవుతానో లేదు, అప్పుడు పాస్ అయితే ఉద్యోగం వస్తుందో లేదు. ఇట్లా ఇంప్రూవ్మెంట్లు మా అమ్మకి చాలా వచ్చాయి. ఆ కారణం ఎందుకంటే విలేజ్లో గంతులు వేస్తున్నాడు, పాట పాడుతున్నాడు, కోలాట పాడుతున్నాడు, చెక్క భజనలు చేస్తున్నాడు, గాలిపాట పాడుతున్నాడు. కొన్ని ఇందులోకి వస్తాడేమో ఇందులో తిప్పేసి. ఏమీ తెలియని మా అమ్మ ఎటువంటిదంటే, ఏమీ తెలియని వాల్మీకి లాంటి అడవి జాతి మనిషి సజీవమైన రామాయణాన్ని సృష్టించి మనందరినీ బాగు చేయడానికి ప్రయత్నించిన వాల్మీకి ఎంతటి వాడో
అంత మామూలు మనిషి అయిన వేలుముద్ర వేసి చదువులేని మనిషి, ఏమీ లేని నాగోటి వాడు కూడా పనికొస్తాడని నాటకాల్లో దింపిన మా అమ్మకి నేను నివాళులు అర్పించడం తప్పితే మా అమ్మని పొగుడుకోవడం కాదు. అంటే ఏమీ తెలియని వాళ్ళలో నుంచే తెలివి పుట్టిందని మనం గ్రహించాలి కదా. తెలివి అనేది ఎలా పుట్టింది? దీనికి డాక్టర్లు ఉండుంటారు. ఎంబీబీఎస్ అనే పదం ఎలా పుట్టింది? ఎంబీబీఎస్ తెలియని వాళ్ళ నుంచే పుట్టింది కదా. అది కాబట్టి తెలిసి వాడికి ఎంబీబీఎస్ అని తెలిసిన తర్వాత వాడు చెప్పడం ఎందుకు? ఎంబీబీఎస్ అని తెలియని వాడే చెప్పాలి, బిఏ అని తెలియని వాడే చెప్పాలి. అందుకనే యాక్షన్ పుట్టిందా, పాట ముందు పుట్టిందా, మాట పుట్టిందా అంటే అదే అర్థం. ఇందాక ఎవరో అన్నారు, నేను పుట్టాను లోకం మెచ్చింది, నేను ఏడ్చాను లోకం నవ్వింది, నేను నవ్వుకున్నాను అప్పుడు లోకం ఏడుస్తుంది. ఈ లోకంతో నాకు పని ఉంది అంటున్నారు. అది ఏంటి ఆ తిమ్మక రాసే వార్త ఏమిటి అంటే, మన ఇంట్లో బిడ్డ పుడితే అందరూ మెచ్చుకుంటారు. ఏడ్చే వరకు చచ్చాడు బ్రతికాడు మోగాడు తెలియదు తిరగలుగుతారు. అన్న తర్వాత ఆమా బాగా ఏడుతున్నాడు కాబట్టి మనం అందరం నవ్వుకుంటాం. నేను అమ్మాయిలతో సరసాలాడుతూ కార్యకలాపాలు చేస్తున్నాను అనుకోండి, అందరూ ఏడుస్తారు, మనకు ఛాన్స్ లేకుండా పోయింది. ఇక ఏడుతో నాకు పని ఉంది, ఐ డోంట్ కేర్ అంటున్నాడు. ఇది ఆత్రేయ చెప్పాడు. ఇట్లా విషయాలు చాలామంది ఏంటంటే తిక్కమక్క ఉంది, ఏం తిక్కమక్క ఉంది ఏమిటి అలా ఉంటాయి. కాబట్టి సినిమా చాలామందిని చెడగొట్టిందని అనుకుంటారు. నేర్చుకునే స్వభావం ఉండాలి కానీ మనలో ఏదైనా నేర్పుతుంది. దొంగతనం చేసేవాడిని కూడా నేర్చుకోవచ్చు. మనం దొంగతనం చేయకుండా ఉండాలి. అబద్ధం ఆడేవాడిని కూడా నేర్చుకోవచ్చు. మనం అబద్ధం ఆడకుండా ఉండాలి కదా. ఒక ఇండస్ట్రియలిస్టు రాంగ్ టైంలో ఒక ఇండస్ట్రీ మొదలుపెట్టాడు. విఆర్ ఇండస్ట్రీ 2 సంవత్సరాలు బాగుంది, తర్వాత బాగాలేదు. అది మనకి లెసన్ కదా, లెసన్ కదా. అందుకని ఒక చెడులో నుంచి కూడా మంచి పుట్టుకొస్తుంది. ఆయన ఉన్నప్పుడు ఆ చెడులో నుంచి మంచి చెడు ఎక్కడ లేదండి, ఎక్కడైనా ఉంది. వీటన్నిటికీ కారణం చచ్చిపోయిన ఎక్కడుందో నా వైఫ్ వండర్ఫుల్. నాలాగా 4వ క్లాస్ పూర్తి చేయని మనిషి కానీ ఎక్కడికి వెళ్ళినా నాతో పాటు తీసుకెళ్తుండేవాడు. అయితే అందరూ స్నేహితులు. నేను ఎంత పాపులర్, నా వైఫ్ కూడా అంత పాపులర్. నేను ఎక్కడ గెస్ట్గా వెళ్ళానో అక్కడంతా ఆవిడ తీసుకెళ్ళాను. అన్ని దేశాలు చూపించారు నాతో పాటు. అంటే ఎందుచేతంటే షీఈ్ ఎ మోర్ దెన్ ఎ వైఫ్ టు. ఎందుకంటే ఎవ్వరూ పిల్లనే ఇవ్వకపోతే వాళ్ళు ధైర్యంగా వచ్చారు. ఎవ్వరూ పిల్లనే ఉన్నారు. నేను వెళ్ళిన రోజుల్లో ఒక ఇబ్బంది. ఎవరన్నా అందరూ చూసి నవ్వుతుంటే మా హీరోయిన్లు వాళ్ళే వీళ్ళు, నేను కూడా నవ్వాలని అనిపించేది. నవ్వితే ఏమవుతుందో, మనం జారిపోతామేమో అని వెలిసి కూర్చునేవాడు. వాడు నేను నడిచి వెళ్తుంటే వీడు పరిగిరాడు అని తేల్చేసాడు. అందుకని కూడా పిల్లలు లేదు చాలా మంది. నేను 2 సార్లు సముద్రం ఒడ్డుకెళ్ళాను. ఇటు పరిస్థితుల్లో ఇవన్నీ రాసినవేది, ఇవన్నీ అబద్ధాలే కాదు. అందుకని అబద్ధాలు ఆడడానికి తెలివితేటలు కాదు, కానీ నిజాలు ఆడడానికి తెలివితేటలు అవసరం లేదు కదా. అది చెప్తున్నాను. నేను పడ్డ పాత్ర ఇంత అంతగా. ఈ సన్మానాలు ఒక్కడు చేసేవాడు కాదు. నువ్వు ప్రతిభాగ్యులమని, నికృష్టులమని, చెడిపోయేవాళ్ళమని, ఎందుకు పనికిరాగమని ఆ రోజుల్లో అట్లా నానుడి అలా ఉంది. అది చేత ఏమో జరిగిపోయింది, అన్నీ జరిగిపోయింది. ఈ రోజున ఇంతమంది పొగుడుతుంటే నేను ఆనందించాను. సినిమా చూస్తుంటే మీరు ఆనందిస్తారా? నేను అలా ఆనందించాను. ఎందుకంటే ఈ షాట్ తీసేటప్పుడు మనం ఏం తప్పులు చేసాం, డైరెక్టర్ ఎలా సర్దాడు, కెమెరామెన్ ఎలా చెప్పాడు, ఈ ఆలోచనలు వస్తాయి. అంతేగాని మీలాగా నేను ఎంజాయ్ చేయను. అలాగే మీరు సన్మానాలు ఇస్తుంటే ఒకప్పుడు నన్ను ఎంత నికృష్టిగా చూశారు, ఎందుకు పనికిరాను అన్నారు, ఇప్పుడు ఇలా చేస్తున్నాను, నేను ఎంత అదృష్టం ఉంది, ఇట్లా ఊహలు ఉంటాయి. కానీ ఇది వేస్తున్నారు నేను పెద్దగా సంతోషించాను. కాబట్టి ఆ పాత నా అవలక్షణాలు, అప్పుడు అనుకునే అవలక్షణాలు ఇవన్నీ లేకుండా నన్ను ఇప్పుడు ఈ రోజు గౌరవిస్తున్నారు. ఒకప్పుడు పలకరించేవాడు కాదు అన్న రోజులు కూడా గుర్తుకొస్తాయి. వాటి వరకు మేబీ మీరు ఎన్నో సంవత్సరాల క్రితం నేను వచ్చిన బుర్ర కథ మళ్ళీ వేశారంటే అంతప్పుడు అవన్నీ మనం ఆ పాట పాడిన వాళ్ళు తలుచుకుంటూ ఉంటారు కదా. మనం ఏం తప్పులు చేశాము, ఇలా అయితే ఇప్పుడైతే ఇంకా బాగుండేది అని అనుకుంటారు కదా వాళ్ళు. నా పని కూడా అలాగే ఉంటుంది.
ఏమైనా నాకు చాలా ఆనందంగా ఉందండి. అంటే జీన్స్ చాలామంది అడుగుతారు, ఈ వయసులో కూడా నాగేశ్వరరావు, ఈ వయసులో కూడా నాగేశ్వరరావు అంటుంటారు. నాకు లోపల చాలా ఇబ్బందిగా ఉంది. ఈ వయసులో అంటే నేను ఎందుకు పనికిరాని వయసులో కూడా నిలబడ్డాను అన్నట్టు. అరే నేను పనికి వస్తాను, నేను ఇంకా పనికి వస్తాం, ఇంకా మనం ఎన్నెన్నో చేయాలనుకుంటే వీళ్ళంతా ఇట్లా అంటారు. బాగుంది, లోపల బాగుండదు. ఈ వయసులో కూడా ఏంటండి వయసు, ఏంటి వయసు? ఎవరన్నా రమ్మని డ్యాన్స్ చేద్దాం. హృదయపూర్తిగా అంటున్నారు, హృదయపూర్తిగా కాదు. అదొక రిఫైనరీ. బ్లడ్ని ప్యూరిఫై చేసేది హృదయం. హృదయం ఆలోచించదని చాలా మంది కవులు కూడా తెలియదు. చిలక గోరింక ఎలా కలవో హృదయం కూడా అలా ఆలోచించదని చాలా మందికి తెలియదు. మనసు ఆలోచిస్తుంది. ఇంద్రియాణి పరాణ్యాహుర్ ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరాబుద్ధిర్ యో బుద్ధే పరతస్తు సా. చలనము లేని ప్రకృతి కంటే చలనమున్న ఇంద్రియములు గొప్పవి. చలనమున్న ఇంద్రియముల కంటే ఆలోచనాశక్తి ఉన్న మనసు గొప్పది. ఆలోచనాశక్తి ఉన్న మనసు కంటే విచక్షణా జ్ఞానం ఉన్న బుద్ధి గొప్పది. విచక్షణా జ్ఞానం ఉన్న బుద్ధి కంటే మంచి చెడ్డలు అనుభవించే ఆత్మ గొప్పదని వ్యాస మహాముని అంటారు. అంతేత అంతా హృదయపూర్తిగా మన ఉపన్యాసాలు అంటుంటారు. అందరూ అంటారు, నేను అంటాను, మీరు అంటారు. అది తప్పు. అది ఎంత తప్పు అంటే చిలక గోరింక కలవడం ఎంత తప్పు. నేను పాడాను, నువ్వే చిలక అయితే నేనే గోరింక కులికే పక్క పక్క రావా నా పక్క నేనే పాడాను చెంచులు. ఎట్లా ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి. మీరందరూ అనుభవజ్ఞులు, చదువుకున్నాడు కదా. మనం అమావాస్య రోజున శృంగారం చేయమా? పూర్తి అడుగుతున్నాను. చీకట్లో చందమామ ఉంటేదో విరహం, నేనే 1000 పాటలు పాడాను. నేనే సినిమాల్లో 1000 పాటలు పాడాను. ఎందుకయ్యా మమ్మల్ని చంపిస్తున్నావు, మాలో ప్రకోపింపజేస్తున్నావు శృంగారం అని చందమామ గురించి పాడుతున్నాం. చందమామ లేకపోతే ఎవరు ఏం చేయము. అసలు పిల్లలు కొట్టగా సత్తాలు చేయలే. ఏంటండి అన్నీ కవులు ఊరి అట్లాగే ఈ హృదయం కూడా హృదయపూర్తిగా కానే కాదు. మీరందరూ ఒకసారి ఆలోచించండి. ఇట్స్ రిఫైనరీ. లివర్ బ్లడ్ ప్రొడ్యూస్ చేస్తుంటే ప్యూరిఫై చేస్తుంది. హార్ట్ నాట్ ఇట్ వోంట్ థింక్ ఎట్ ఆల్ కదా. ఎవరన్నా కొంచెం కాదని చెప్పండి, నేను ఎంచుకుంటాను. ఇట్లా ఊరి కవులు ఇట్టగా రాస్తారు. ఈ మధ్య రవీంద్ర భారతిలో కవులు అందరూ ఉన్నారు. కవి నట గాయకులు అంటారు. నేను ఒక లిటిగేషన్ పెట్టాను. ఏమంటే కవి ముందా నటన ముందా అని అనుమానం వచ్చింది నాకు. మా మనవరాలు పుట్టడం చూశాను సిజరీన్ ఆపరేషన్ మూలంగా. మాట ఏడ్చే ముందు యాక్షన్ చేస్తుంది, ఏడవడానికి ముందు ముఖ కవళికలు మారుస్తుంది. కాబట్టి నటనే ముందు అని నాకు ఆలోచన వచ్చింది. మీరు చెప్పండి. అందరూ పాప జ్ఞానపీఠ వారు నారాయణ రెడ్డి గారు కూడా నిజమే. ఇది ఈ ఆలోచన ఎట్లా వచ్చిందని వాడికి ఎడ్యుకేషన్. ఆలోచించేవాడికి ఆలోచనలు వస్తాయి. మీరు ఆలోచించకపోతే ఇంకోటి చెప్పిందని ఫాలో అయితే ఫాలో అయిపోవడం. ఏమైనా సినిమాలు కూడా మనుషుల్ని బాగు చేస్తాయి అనడానికి నేను కాదు. సినిమాలు నన్ను బాగు చేశాయి. నన్ను కూడా కొన్ని తప్పులు ఉండొచ్చు. తప్పులు లేకుండా అసలు మనుషులు ఎవరు ఉంటారు? అందుకేగా దేవుడు కావాలి మనకి. దేవుడు ఎందుకు కావాలంటే ఇతిహాస పురాణేభ్యాం వేద సముప బ్రహ్మయే. ఇతిహాస పురాణేభ్యాం వేద సముప బ్రహ్మయే. న రామో న వాపి కృష్ణ న సీత న చ రుక్మిణి అని వ్యాసుడు భారతంలో ఆఖరి పర్వంలో అన్నాడు. ఎందుకన్నాడంటే మరి దేవుడే లేడంటున్నావు, నువ్వే కదా కృష్ణుని సృష్టించావు, ఎందుకు దేవుడు లేడంటున్నావు నువ్వు? రాముడు లేడు, కృష్ణుడు లేడు, సీత లేదు, రుక్మిణి లేదు అంటున్నావే, ఎందుకంటున్నావు అంటే మూర్ఖులకు, జ్ఞానహీనులకు, అజ్ఞానులకు, సర్వసామాన్యులకు కాస్త మంచి చెడ్డ, నీతి నిజాయితీ, ధర్మం అధర్మం, న్యాయం అన్యాయం అనే విషయాలు తెలియజెప్పడానికి ఉదాహరణగా సృష్టించబడ్డ పాత్రలు అంటాడు వ్యాసుడు. అందుకోసం దేవుడు కావాలి. ఎందుకంటే మనల్ని మనం బాగు చేసుకోవడానికి దేవుడు కావాలి. ఆదర్శంగా చూడడానికి దేవుడు కావాలి. అప్పుడప్పుడు అబద్ధాలు ఆడడానికి కృష్ణుడు లాంటి వాడు కావాలి. నిజాయితీగా ఉండడానికి, ఏకపత్తిలోతుగా ఉండడానికి రాముడు కావాలి.
కదా. దట్స్ ఆల్. అది ఉన్నా లేకుండా తర్వాత వేరే సంగతి, ఇది విషయం. అంచేత దేవుడు సృష్టించింది కూడా మనల్ని బాగు చేయడానికే అనేది మనం గ్రహించగలిగితే, ఎందుకు సృష్టించారు అనకుండా సృష్టించిన పద్ధతి మనకు నచ్చుతుంది. అందుచేత మనం జాగ్రత్తగా తక్కువ తప్పులు చేస్తాం. దేవుడు ఉన్నాడు అనుకుంటేనే ఇన్ని తప్పులు చేసి మనం పాపాలు చేస్తున్నాము, లేడు అనుకుంటే ఈ దేశం ఏమవుతుందని చూస్తే సర్వనాశం అంతే. అంచేత ఇటువంటి పరిస్థితుల్లో నేను దాదాపు 89 సంవత్సరాలు కొంత మనవాడు చేశారు. 8వ తారీఖు అంటే 12 రోజులు ప్రవేశించిపోయింది. ఇప్పుడేమో మరి కొంచెం తగ్గిపోయింది. నేను వెళితే కానీ, భారతదేశం వెళితే కానీ పుట్టను 20వ తారీఖు, అప్పుడు కానీ 89 రావు. నాకు ఎన్నాళ్ళు బ్రతుకుతావు అనేది సబ్జెక్ట్ కానీ కాదు. బ్రతికినంతకాలం హాయిగా సంతోషంగా బ్రతకాలనేది కోరిక. మీరందరూ నాకు దేవుళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. అందరూ ఉన్నంతకాలం బాగుండాలని ఆశీర్వదించండి. నేను ఆరోగ్యంగా ఉంటే మళ్ళీ రావడానికి ప్రయత్నిస్తాను, లేకపోతే మామూలుగా ఇదే ఆఖరి సన్నివేశం అని అనుకుని ఆశీర్వదించండి. రాను అని అనను, సినిమాల్లో యాక్ట్ చేయను అని అనను. బ్రెయిన్ ఫ్యాకల్టీస్ ఉన్నంతకాలం, జ్ఞాపక శక్తి ఉన్నంతకాలం, వాచకం బాగున్నంతకాలం, నడక బాగున్నంతకాలం ఎందుకు యాక్ట్ చేయకూడదు? అలాగే ఎందుకు రాకూడదు? మొన్నే నేను చెకప్కి వెళ్ళాను. వీరు తానావారు సమ్మార్ ఒరిజినల్ మా ప్లాన్డ్ మీటింగ్ అది కదా నా జీవితంలో ఈసారి. అక్కడ వాళ్ళు ఎంతో బాగా చేశారు. పైగా ప్రపంచంలో ఏ నటుడికి జరగదు. ఇండియాలో అయితే పద్మవిభూషణ్ ఎవరికి రాలేదు. ఆ నటులు నాకంటే ఆఫ్టర్ ఆల్ నేను రీజనల్ నటుడిని. ఆల్ ఇండియా నటులు ఉన్నారు నాకంటే పెద్దవాళ్ళు. వాళ్ళందరికీ రాని పద్మవిభూషణ్ నాకు వచ్చింది. ఈ పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న హోమ్ డిపార్ట్మెంట్ ఇచ్చేది ఇండియా. బెస్ట్ యాక్టర్, బెస్ట్ పిక్చర్ ఇవన్నీ ఏమో ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చింది. అది వచ్చాయి, ఇది వచ్చాయి. నాకు స్టేట్ అవార్డులు వచ్చాయి. ఒక 2000 మంది సంస్కృత పండితులు ఇస్తారు, కాళిదాస్ కౌస్తు. అక్కడ చీఫ్ మినిస్టర్ ఇస్తారు. ఇక్కడ రఘుపతి వెంకయ్య వారిలాగా అక్కడ అన్నయ్య వారు మొదలైనవి తమిళనాడు. ఇలా ఇంతమంది ఇచ్చారు. వీటన్నిటికంటే ఇవన్నీ ఎప్పటికప్పుడు నాకు ఇంత అదృష్టవంతుందా అని ఆలోచన వచ్చేది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మన వాళ్ళు సన్మానాలు చేయడం మామూలే. ఇక్కడ నా పేర ఒక కాయిన్ రిలీజ్ చేశారు అంటే హ్యాట్స్ ఆఫ్ టు దోస్ పీపుల్ హూ ఆర్ బ్లెస్డ్. నేను దీనికి అర్హుండా అని ఆలోచించట్లేదు. అర్హుండైనా కాకపోయినా నన్ను అంత విధంగా సత్కరించడం ఏం చేస్తుందంటే నాలో ఒక సంతోషాన్ని క్రియేట్ చేస్తుంది. ఆ సంతోషం ఏం చేస్తుంటే నిన్ను ఆరోగ్యవంతుడిని చేస్తుంది. ఆరోగ్యం ఏం చేస్తుంటే ఆరోగ్యమైన ఆలోచనలు రప్పిస్తుంది. ఆరోగ్యమైన ఆలోచనలు వస్తే నువ్వు హాయిగా సంతోషంగా కొంతకాలం జీవించడానికి అవకాశం కలుగుతుంది. ఆ స్టేజ్ పైన వాళ్ళు అలా చేస్తుంటే నేను అనుకున్నాను, ఈ అమెరికా ఆంధ్రుల పేరుతో కనీసం నేను మరొక 5 సంవత్సరాలైనా నా లాంగ్వేటీ పెరుగుతుందని నేను మనసారా నేను కొన్ని సంవత్సరాలు ఎక్స్ట్రా పట్టుకెళ్తున్నాను. ఇక్కడి నుంచి వచ్చేటప్పుడు అన్ని లేవు. 88 జరిగి ఇప్పుడు కొన్ని సంవత్సరాలు ఎక్స్ట్రా పట్టుకెళ్తున్నాను. ఎన్ని సంవత్సరాలు అని తర్వాత మీకే తెలుస్తుంది, చూద్దాం. ఏమైనా మీరు ఆశీర్వదించండి. అమ్మగారు ఆశీర్వదిస్తున్నారు చూడండి. అదే అందరికంటే పెద్దవాడు ఉంది కదా మా అనసూయ గారు, ఆశీర్వదించింది కదా. వాళ్ళ మొదల నుంచి నేను వచ్చినప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు. వాళ్ళంతా సీత, అనసూయ అంటే వాళ్ళు గ్లామరస్ గర్ల్స్. ఏమైనా మాట వరకు మేబీ నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ నన్ను ఇలా ఆశీర్వదించినందుకు మీ ఆశీర్వాద బలంతో నేను కొంతకాలం హాయిగా ఉండాలని అనుకుంటున్నాను. మీరుంటే నాకు మంచి పాత్ర ఏంటంటే ఇప్పుడు ఏమొస్తాయంటే నాకు ఎవడో మేనమామ వాడి హార్ట్ అటాక్ వచ్చింది, జామని చచ్చాడు, అందరూ మీదపడి ఏడుస్తున్నారు. బాబాయ్, తాత అటువంటి చేయను నేను, నాకు ఇష్టం.
కారణం అంటే బ్రతకాలని అనుకుంటాను కదండి, చావడానికి డబ్బులు ఇస్తారు మళ్ళీ. చావడం చాలా కష్టం అండి, కళ్ళు కొట్టుకుంటాయి. ఇప్పుడు చాలా కష్టం చావడం అంటే, ఊపిరి పెట్టాలి. ఒకసారి చచ్చి నా చావుని చచ్చాను చచ్చి సత్యవంతుడు యశ్వరలక్ష్మి కొంచెం వస్తారు. ఒక పద్యం పాడేటప్పుడు ఆ కడారి నాగభూషణం గారు ఏం చేశాడంటే పొడుగు షాట్లు తీస్తున్నాయి. అంటే 1 నిమిషం వరకు పట్టుబడతాం మనం, గాలి పీల్చుకోవడం. ఆవిడ మీద పడి ఏడుస్తున్నప్పుడు ఇచ్చి కొడుతున్నప్పుడు అప్పుడు గాలి పీల్చుకునేవాడిని. ఒకసారి లాంగ్ షాట్ పెట్టాడు, టేకులో ఆవిడ గట్టిగా మేబడి ముక్కు గాలి పీల్చడానికి వీళ్ళేది. అబద్ధం చెప్పట్లేదండి. ఇక నా అవస్థ దేవుడు అది ఎవడన్నా నిజంగా చచ్చే పరిస్థితి. అమ్మ దేవుడు అది ఏడుతా ఉంది, అది అది పాట పాడుతుంది. ఇద్దరు నువ్వు అనుకుంటా కాదండి, బాబా హీరోయిన్ కదా, మంచి చక్కటి వస్తారు. ఆ వస్తాలతో నా ముప్పు ఇట్లా ఉంటాయి మా అవస్థలు. మీరేమో తగ్గుతా ఉంది, భలే బాగున్నట్టు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇటువంటి మాకు ఇవన్నీ చెప్పదలుచుకుంటే, మిమ్మల్ని నవ్వించదలుచుకుంటే అనేక ఉన్నాయి లక్షణాలు. నా వీపు పైన భుజాల పైన 2 నల్ల మచ్చలు ఉన్నాయి. ఒకసారి మా అమ్మ తలంటుంది, నాకు పెళ్లి కాదు, 23 రూపాయలు అందుకు ఇంట్లో ఉండేవాడు. ఉంటే ఏంట్రా నల్ల మచ్చలు ఉంది, అమ్మ నీకు ఎట్లా చెప్పను, వెనక ఆవిడ కూర్చొని పొడుస్తాం, మరి ఏం చేయను. అప్పుడు రోజుల్లో మనందరికీ మన ఆడవాళ్ళు ఆవిగారికి తెలుసు, కాగితం బుట్టలు ఉండేవి చూసారా? కాగితం బుట్టలని ఒక ఈ పేపర్ అంతా రుబ్బి అందులో బెల్లం వేసి కాగితం బుట్టలు చేశారు. వల్గర్గా అనుకోకండి, అటువంటి బుట్టలు తయారు చేసి పెట్టేవాడు మా వాడు. కొంతమందికి బలహీనులకి పెట్టేవాడు. అటువంటి బలహీనతలో వెనక తగిలేదు, లోపడితే పొడుతా ఉంది. మొత్తం 53 రోజులు టిక్ షాట్ కీలుగా ముందు వస్తుంది, వెనకేమో పేద వ్యవహారం. దాంతో నా కర్మ నాది. మా అమ్మకి, అమ్మ నీకు ఎట్లా చెప్పను, నాకు వెనక మచ్చలేంటాడు భుజాలకి. బాబు మా సుఖాలు మా 3 అనేవాడు వచ్చి, ఏంట్రా నీకు మంచి జోరుగా ఉందే అన్నీ అంటాడు. మా కర్మ నీకెట్లా చెప్పేది అని చెప్పి ఇట్లా ఏదో మా అవస్థలు మాకు ఉంటాయి అనుకోండి. ప్రతి రంగంలోనూ ఉంటాయి ఇటువంటివన్నీ, కొన్ని అనేక రకాలు. ఊరిని నవ్వించడానికి చెప్తున్నాను ఏంటి, లేకపోతే ఊరిని కబుర్లు చెప్తే బోర్ పడుతుంది లెక్చర్స్. హరికథ చెప్పేటప్పుడు పిట్టకథలు ఉంటాయి, అందుకని పిట్టకథలు కూడా కావాలి అప్పుడప్పుడు రిలీఫ్. ఏమైనా మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు చెబుతూ ఆశీర్వదించండి. అదే నా బలమంతా మీ ఆశీర్వాదం. ఎందుకంటే మీరు దేవుడి దగ్గరికి వెళ్తే నన్ను కోరుకుంటారు, నన్ను చూసి కోరుకునేది ఏమి ఉండదు. ఏదో మంచి యాక్టర్ కాబట్టి కొంతకాలం కలకలాడుతూ ఉంటే చాలు. దట్స్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఇస్ ఎనఫ్. దట్ ఇస్ ది బ్లెస్సింగ్ టు మీ. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారండి నాగేశ్వరరావు గారు.